నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారు కదా. వెల్కమ్ టు మనక్క. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే నేను స్కూల్ గురించి స్కూల్లో స్టడీ గురించి చెప్పాలనుకుంటున్నా. ఇది మాత్రం 4 minutes ఉంది. పూర్తిగా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈరోజు అయితే ఇక స్కూల్కి పోదామని ఇక స్కూల్కి పోవాలంటే ఫస్ట్ బ్యాగ్లే కదా. ఇక బ్యాగ్లు అయితే పెట్టిన బ్యాగ్లో లంచ్ బ్యాగు, ఇంకోటి బుక్స్ అయితే ఇవ్వరు, ట్యాబ్ ఇస్తారు కానీ హోంవర్క్ ఉంటేనే ఇస్తారు, వాటర్ బాటిల్. ఇక స్కూల్కి అయితే నేనే పెద్ద బ్యాగ్ కొన్నా పట్టినట్టు, ఎందుకంటే బుక్కులు బాగా ఇస్తారు మన ఇక్కడ. ఒక్క బుక్ లేదు, ట్యాబే ఇస్తారు, అది కూడా హోంవర్క్ ఉంటేనే. మళ్ళీ యూనిఫామ్ లేదు. ఇక మా బిడ్డ గడికోసారి కొత్త రేస్ అడుగుతుంది. ఇక మళ్ళీ ఇంకోటి గవర్నమెంట్ స్కూళ్ళు బస్సు ఫ్రీయే, స్కూల్ ఫ్రీయే. బస్సు ఫ్రీయే కానీ 1 kilometer దూరం ఉంది కాబట్టి బస్సు రాదు మాకు. ఎవరైనా మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు దింపి రావాలి, మళ్ళీ ఎక్కించుకొచ్చుకోవాలి. ఇక స్కూల్కి వస్తున్నాం. ఇక స్కూల్కి వచ్చినప్పుడు అయితే నాకైతే మా స్కూలే గుర్తుకొచ్చింది. మేము స్కూల్కి పోయేది వాతావరణం అయితే ఇట్లే పోతుంది కదా. మాకైతే అందరం స్కూల్కి మేమైతే నడుచుకుంటూనే పోయినాం. ఇక మా పిల్లలు కాలర పోతురు కానీ నాకు మా స్కూలే గుర్తుకొచ్చింది. ఈడ స్కూల్లో అయితే ఇగో మనం రాగానే మళ్ళీ మేడమ్సే డోర్ ఓపెన్ చేసి పిల్లల్ని దింపుకుంటారు. అందరినీ, మనన్నే కాదు. ఇక్కడికైతే నాకైతే ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇక్కడైతే అస్సలు ఉండబుద్ధి కాలేదు. ఎందుకంటే నాకు అసలు ఇక్కడ ఏం నచ్చలేదు. ఇక నచ్చిందల్లా ఒక్క స్కూల్ కోసమే ఇక ఇక్కడ ఉండిపోయినా. మళ్ళీ మా పిల్లలకు కూడా బాగా నచ్చింది స్కూలు. ఇక అంటే దాన్ని ఏమంటారు, ఇక స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూలే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా నా పిల్లల్ని, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా కాబట్టి నా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని. నా కలనైతే ఇప్పటికి నెరవేరింది. ఈరోజు అయితే ఇంకో రోజు వాక్ టు స్కూల్ అనమాట. అంటే కొంచెం దగ్గర దించిపోతే అక్కడ నుంచి మన పిల్లలు వాళ్ళ మ్యామ్తో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మా పాప ఫ్రెండ్, ఆమె ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు. ఈరోజు అయితే మళ్ళీ ఇంకోటి మధ్యాహ్నం కాన్ఫరెన్స్ ఉంది. కాన్ఫరెన్స్ అంటే మనకు పేరెంట్ మీటింగ్ ఎట్లనో ఇక్కడ కాన్ఫరెన్స్ అట్లా అనమాట. ఒక 1 week ముందు బుక్ చేసుకుంటే ఆ టైంలో మళ్ళీ స్కూల్కి వచ్చి కాన్ఫరెన్స్. అంటే మనం ఇప్పుడే కొత్తగా వచ్చినాం కాబట్టి మన పిల్లలు ఎట్లా మింగిల్ అవుతురా, చదువుతురా, మరి ఎట్లుంటుర్రు అనేది కనుక్కోవడానికి వచ్చినాం. ఇక్కడ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ మార్కులు అన్నట్టు ఉంటాయి. అంటే ఇడికి పోవాలంటే మళ్ళీ స్కాన్ చేస్తేనే డోర్లు ఓపెన్ అవుతాయి. మీరు ఆషామాషా కాదు. మళ్ళీ అంటే మనకి ఏదో ఒకటి ఐడెంటిటీ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అన్న, పాస్పోర్ట్ అన్న. నాకైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి మా బావకు ఉంది, నాకు పాస్పోర్ట్ తీసుకున్నా. ఆ స్కాన్ చేసి మేడంతో అయితే కాన్ఫరెన్స్ అయితే అయిపోయింది. ఇక కాన్ఫరెన్స్ ఇద్దామంటే నాకు కొంచెం వీలు కాలేదు. అంటే ఇక ఇప్పుడే ఫస్ట్ వచ్చినా కాబట్టి. ఇక స్కూల్ అయితే ఇట్లుంది చూడండి. స్కూల్ లోపల ఎవరైనా ఇక ఇట్లే రాబుద్ది అవుతుంది. మా పిల్లలు అయితే ఇంటికాడ ఉండమన్నా స్కూల్కి పోతా అంటుంది. ఇక ఈడ కోడి పిల్లలు పుట్టినాయి. ఇక ఇప్పుడైతే అయిపోయింది. నాకైతే ఇక స్కూల్ బయట ఎట్లా వచ్చినాయంటే ఫుల్ సంతోషంతో వచ్చినాయి. ఎందుకంటే మా బిడ్డనైతే నాలక్కనే ఉంది. ఎందుకంటే లీడర్షిప్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయట. అంటే ఏదో ఉద్ధరిద్దామని కాదు, తను ఉద్ధరించుకుంటే చాలు. నేనైతే చదివేది ఎన్ని మార్కులు వస్తాయి ఎప్పుడు, నేను ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళని మార్కులు అడగలేదు, చదివి ఎట్లా చదువుతారని కూడా అడగలేదు. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళకి చదువు అనేది ఇంట్రెస్ట్ వస్తే ఆటోమేటిక్గా చదువుతారని నేను అనుకుంటా. చదువే ఇంపార్టెంట్, ఎవరికైనా చదివే ఇంపార్టెంట్. కానీ ఫస్ట్ ఇప్పుడు చిన్నోళ్ళే కదా, ఎలిమెంటరీ స్కూలే కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ అయినా మళ్ళీ మంచిగానే చదువుతారులే. ఎందుకు మళ్ళీ వాళ్ళ మీద. ఇక్కడ స్కూల్కు స్టడీకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో స్పోర్ట్స్ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక అన్నీ ఏంటంటే స్పోర్ట్స్, సాకర్, గేమ్స్ బాగా ఇస్తారనమాట ఎక్కువ. అంటే నాకు కూడా అదే ఇంట్రెస్ట్. స్టడీ ఎంత ఇంపార్టెంట్, నేను కూడా స్పోర్ట్స్ కూడా అంతే. ఆటలు ఎక్కువ ఆడితేనే నేను కూడా ఆడతా. మా పిల్లలను కూడా ఎక్కువ స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఆడుకోనికి పోతాం. ఈ రోజు అయితే నాకు స్కూల్లో మస్తు నచ్చింది, మస్తుంది. అట్లే మీకు కనుక స్కూల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ వీడియో.